ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా ఎలా ఉన్నారండి? మరి ఈరోజు దేవునితో కలిసి మనము నడుద్దాము. మరి యేసుతో కలిసి నడిచినప్పుడు మరి ఆయనే మనల్ని శ్రమ వచ్చినప్పుడు అనగా దారిలో ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఆయన మనల్ని ఎత్తుకుని నడిపించే మంచి భారం మోసే తండ్రి ఉంటున్నాడు. ఈ లోకంలో మనము ఎలాగ జీవించాలి, ఎలా బ్రతకాలి అనే బాధ, చింత మనకు అవసరం లేదు. దేవుడే మన కోసం చింతిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని ఆయన ఆశపడుచున్నాడు. మిగతాదంతా మన జీవిత ప్రయాణము, జీవిత భారము, జీవిత అవసరతలన్నీ ఆయన తీర్చగల సమర్థుడే ఉంటున్నాడు. మరి ఈరోజు కావాల్సిన అద్భుతమైనటువంటి ఈ దినము మరి అద్భుతమైన మన్నా అనుకోవచ్చు, వాగ్దానం అనుకోవచ్చు, దేవుని ప్రియమైన పిలుపు అనుకోవచ్చు. మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళవాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకును. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఆమేన్. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమను గురించి వ్రాయబడి ఉన్నది. మరి క్రీస్తు ఎందుకు శిలువ త్యాగం చేశారు అంటే ఆయన ప్రేమ కనపరచడానికి, మనము ప్రేమతో నింపబడడానికి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె మరి దేవుని పోలి నడుచుకోవాలని. అదేవిధంగా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికే తాను బలిగా అర్పణగా అర్పించుకొనిచున్నాడు. మరి పరిమళ వాసన అనగానే మీకు ఒకటి గుర్తొస్తుంది. మరి ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా మల్లెలు పూస్తూ ఉంటాయి కదండి. మరి మల్లెపూలు అంత ఎండ సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో భయంకరమైన వేడి, ఎండ, వడగాలి, ఇబ్బంది పరిస్థితుల్లో మరి పైనుండి వర్షమేమి రాని సందర్భంలో మల్లెలు ఏ విధంగా పూస్తున్నాయి ఆలోచించండి. దేవుని పిల్లలు పరిశుద్ధంగా బ్రతకాలి అంటే ఈ లోకంలో చాలా కష్టం అండి. టెంప్టేషన్స్, శోధనలు వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. మరి మల్లెపూలు ఎందుకలా ఆ శ్రమకాలంలో, అంత ఎండ సమయంలో, అంత వేసవి సమయంలో మరి ఒకవేళ మనుషులు నీరు పోస్తే తప్ప మరి ఇలాంటి వర్షం లేని సందర్భంలో, ఎడారి సందర్భంలో మల్లెలు ఏ విధంగా పూస్తున్నాయి, తెల్లగా సువాసనగా. నిజంగా ఆ మల్లెపూలు చూస్తే నాకైతే క్రీస్తు గుర్తుకొస్తూ ఉంటారు. క్రీస్తు తెల్లనివాడు, సౌందర్యమైనవాడు, సువాసన గలవాడు. కూడా శ్రమలో సంతోషించేవారిగా, క్రీస్తు వలె పరిమళ వాసనగా, సువాసనగా ఉండేవారిగా మనం ఉండాలి. అప్పుడే మనల్ని లోకం గుర్తుపట్టుంది. మీ సహనము సకల జనులకు తెలియబడనీయడని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఆ మల్లె చెట్టు తన సహనాన్ని తెలియజేస్తూ మరలా సాయంకాలం వచ్చేసరికి అసలు ఎండే కొట్టలేదు, అసలు నాకు వడగాలే తగలలేదు, అసలు నాకు శ్రమే అనిపించలేదు అన్నట్టుగా తెల్లగా సువాసనగా పూస్తుంది. క్రీస్తు వలె ఉండుటకు మనం కూడా అన్ని విషయాలు ప్రయాసపడదాం, ప్రేమ కలిగి నడుచుకుందాం. మరి క్రీస్తు మన కోసం పరిమళ వాసనగా, అర్పణగా, సువాసనగా బలియాగమయ్యాడు కాబట్టి అలాంటి ప్రేమ మనం ఇతరుల పట్ల, సంఘం పట్ల, మీ ఇంట్లో వాళ్ళ పట్ల కూడా కలిగి మనం ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభు, ఉదయకాల సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కాగా మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకునుడి అని చేరవిస్తున్నాం. అయ్యా, దేవుడు ఏమి చేశాడో ప్రతి అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నది. ఆయన తాను అర్పణగా బలిగా చేసుకున్నాడు. పరిమళ వాసనగా ఉండుట కోసమే మా కోసం బలియాగమయ్యాడు. తండ్రి, ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఆత్మీయ వాగ్దానము, ఇది ఒక ఆధ్యాత్మికంగా ఎదిగేటటువంటి వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు, వారందరి జీవితంలో ఆశ్రయం కలుగును గాక. ఎవరైతే పదే పాపం మానలేకపోతున్నాం, మేము క్రీస్తులాగా బ్రతకలేకపోతున్నాం అనుకుంటున్నారు, మరి కొత్తగా సువార్త విన్నవాళ్ళు ఎంతగా మందిరానికి వద్దామన్నా, మరి ఎలాగైనా దేవుని మాటలు విందామన్నా కుదరట్లేదు అనుకున్నారు, ఈ లోక సంబంధమైన ఆ చీకటి నుండి, ఆ అపవిత్రత నుండి, ఆ పాపం నుండి, ఆ శాపం నుండి బిడ్డలు విడిపించండి. అయ్యా, నీ సన్నిధికి నడిపించండి, నీ సత్య మార్గంలో నడిపించండి, క్రీస్తు మార్గంలో నడిపించండి ప్రభువా. అయ్యా, పాపుల్ని పిలిచి పరిశుద్ధులుగా చేసావు, పరిణామనగా చేసావు. తిరిగి పాపులుగా, అపవిత్రులుగా మారిపోకుండా మరి ప్రతి ఒక్కరిని నీ మాటల చేత, నీ కరుణగల మాటల చేత, అయ్యా నీ కనికరించే మాటల చేత ప్రతి ఒక్కరిని ఆకట్టుకునండి ప్రభువా. ఈ దినం ఎంతమంది అయితే ఈ యొక్క అద్భుతమైన సందేశము, తన యొక్క ఉదయకాలపు అయా తన వాగ్దానం చూస్తున్న వారందరి జీవితంలో ఆత్మీయ పరిమళ వాసన, ఆత్మీయ సంతోషం, ఆత్మీయ సంతృప్తి, సమాధానం కలుగును గాక. కృపతోడిని నడిపించును గాక. ఎవరైతే వాళ్ళ భర్తల కోసం ప్రార్థిస్తూ ఉంటారో, వారు మారట్లేదు, వారు పాపం చేస్తున్నారు, నేను ఎవరితో చెప్పుకోలేకపోతున్నా అంటున్నారో, ఎవరైతే వారు భార్యల కోసం ప్రార్థన చేస్తున్నారో, పాపం చేస్తున్నారు, అపవిత్రంగా బ్రతుకుతున్నారు, నేను అటు వదిలిపెట్టలేక ఇటు భార్యగా భరించలేకపోతున్నాను, భర్తగా భరించలేకపోతున్నాను, వారందరి జీవితాలు మారాలి.
అయా సాతాను ఆ చీకటి వారి నుండి తొలగిపోవాలి. పరిమళ వాసన ప్రతి ఒక్కరు మారాలి. కుటుంబాల్లో ఇంకెవరైతే ప్రభు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అనారోగ్యంలో ఉన్నారో వారందరూ స్వస్థ పొందుకోవాలి. దాన్ని నెమ్మది కలగాలి తండ్రి. కుటుంబాల్లో శాంతి కలగాలి. ప్రభు ప్రార్థన నన్ను సహాయం చేసినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.